వినవలెనని కనవలెనని మనసంగల్గు మనూరులే వినలే కనలే
తినుమంటే పులి వల్లదని లోకులనా వింది కనుకానే వినవలే అననోరాడలు నట్టి తను వినవలనని కనవలనని మనసందున కోర్కెగలుగు మనుజులే వినజేసెద కనజేసె ఘనమగు ఈ మోస విన కన వల్లనటి మనుజులు తనుడు వచ్చిన త్రోవ బట్టి ఎందుకంటే పులి వల్లదని లోకులనటి కానీ వినవాలే మన పోరాడలు విన కననొల్లనటి తనుదొచ్చిన త్రోవ బట్టి అనగా శ్రవణ మనన నిధిధ్యాసములు అనేటటువంటి 4 సాధనలలో వినటం అనేదానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అంటే ఆత్యంతిక శ్రద్ధతో శ్రవణం చేయాలి. అంటే అర్థం ఏమిటంటే బుద్ధికి అన్యథాగ్రహణం అగ్రహణము అనేటటువంటి 2 దోషాలు మానవులందరికీ గురువు బోధించేటప్పుడు వినేటప్పుడు తన స్వబుద్ధి కొంత, గురువు గారు చెప్పింది కొంత వినేటటువంటి వాళ్ళు మధ్యం. తన తెలుగులో తానుండి గురువు గారు చెప్పింది పట్టించుకోకుండా ఆచరణీయం కాని పద్ధతి సామాజిక జీవనంలో గడిపేవారు వారి ఆలోచనలు వారు ఆలోచిస్తారు. వారి చింతయే వారిని వెంబడిస్తూ కాబట్టి వారేమో అసమర్థులు. ఉత్తములు ఏమిటంటే తమ తెలివితేటలతో తాము విన్నవి కన్నవి తెలుసుకున్న వాటిని పక్కకు పెట్టి గురువు గారు ఏ దృష్టితో సూచన చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసి ఆత్యంతిక శ్రద్ధతో శ్రవణం చేస్తారు. మననం చేయాలి అంటే ఉత్తమమైన శ్రవణం ఉంటేనే మననం సాధ్యం. కాబట్టి మధ్యమ అథమ తరగతులకు సంబంధించినటువంటి శ్రవణం చేసేటటువంటి అభ్యాసం ఉన్నటువంటి వాడికి మననం చేసేటటువంటి శక్తి రాదు. శ్రవణ కాలంలోనే మననం చేసేటటువంటి శక్తిని సముపార్జించగలిగినటువంటి వాడు చాలా మంది స్మరణ మననం అనేటటువంటి సాధనల్ని చేయలేకపోవడానికి కారణం ఏమిటంటే వారిలో ఈ శ్రవణ కాలమందు శ్రద్ధ లేదు. కాబట్టి ఆత్యంతిక శ్రద్ధతో శ్రవణం చేయడం అవసరం. అయితే పూర్ణ బోధకు సంబంధించినటువంటి శ్రవణం ఏమిటయ్యా అంటే శ్రవణ కాలంలోనే దర్శించగలిగేటటువంటి సమర్థత కూడా ఉంది. ఆ దర్శనీయమైనటువంటి విధాన క్రమాన్ని బోధిస్తూ ఉంటారు కాబట్టి దానిని జాగ్రత్తగా అందిపుచ్చుకోవలసినటువంటి సరైనటువంటి కాలం. అందువలననే నవలనని కనవలనని ఈ 2 ఏకకాలంలో జరగాలి అనేటటువంటి మనసందున కోర్కెగలు మనుజులే వింది. అంటే అర్థం ఏంటంటే సాధారణంగా ఎవరికి వాళ్ళకి ఎట్లా దొరుకుతుందంటే వాళ్ళకి వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్లకు తెలిసినటువంటివే అధికమైనటువంటివి విశేషమైనటువంటివి అనేటటువంటి దృష్టి బుద్ధికి ఉండటం చేత ఆ అగ్రహణం కాలంలో ఏది కూడా నేర్చుకోలేడన్నమాట.
అగ్రహణ కాలాన్ని జాగ్రత్తగా అగ్రహణం అనే మాలిన్యాన్ని పోగొట్టుకోవాలి. అలా పోగొట్టుకోకపోతే అన్యథాగ్రహణ అనే మాలిన్యం కూడా పనిచేస్తుంది. తద్వారా అలా పనిచేయడం వలన అగ్రహణము అన్యథాగ్రహణ ప్రభావం చేత గుణమాలిన్యం అధికమై బుద్ధి బలంలో బలహీనతలు ఏర్పడుతుంది. ఈ రీతిగా అగ్రహణాన్ని అన్యథాగ్రహణాన్ని వదిలించుకోవడానికి శ్రవణ మనన నిధిధ్యాసలు అనేటటువంటి సాధనం చాలా అవసరం. అందుకని తప్పక క్రమబోధని ఎవరో ఒక తగుపాటి గురువు వద్ద అధ్యయనం చేయవలసినటువంటి అవసరం. అట్లా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే దర్శించగలిగేటటువంటి సమర్థత. అలా దర్శించగలిగేటటువంటి సామర్థ్యం బుద్ధి బలానికి ఏర్పడేటటువంటి చివరి వికాసం. చెప్పింది చెప్పినట్లుగా విన్నది విన్నట్లుగా కనగలిగే సామర్థ్యం రావటమే బుద్ధి బలానికి ఆత్యంతిక వికాసం. అలా చూడగలిగేటటువంటి సామర్థ్యం చేత బుద్ధిని చైతన్యంలో లయం చేయగలిగేటటువంటి శక్తి. కాబట్టి తాను ప్రజ్ఞాస్వరూపుడని, తాను చైతన్య స్వరూపుడని, తాను ప్రకాశ స్వరూపుడని, తాను సాక్షి స్వరూపుడని, తాను సర్వవ్యాపకుడను అనేటటువంటి లక్షణాలన్నీ కూడా ఈ బుద్ధి చైతన్య స్థితిలో లయించడం ద్వారా పొందవచ్చు. అప్పుడు ఇక శ్రవణ మననాలకి ప్రాధాన్యత లేనటువంటి దశ ఏర్పడుతుంది. కేవల నిధిధ్యాసములు మాత్రమే సరిపోతాయి. కాబట్టి ఆ రకంగా శ్రవణ మననాలను దాటి కేవల నిధిధ్యాసములను ఏకకాలమునందే వినుట కనుట అనే రెండూ కూడా పూర్తి చేసుకోగలిగినటువంటి తమ శిష్యులందరికీ కూడా సరి అయినటువంటిది పూర్ణబోధ. అటువంటి పూర్ణబోధను వినజేసదా కనజేసదా. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. గురువు సహాయం చేస్తాడు అని అంటున్నారు, శిష్యులు అనుకుంటూ ఉంటారు. అలాగే శాస్త్రవాక్యం కూడా ఉంది, గురుకృప లేకపోతే స్వానుభవ జ్ఞానం ఏర్పడే అవకాశం లేదని ఖండితంగా నిర్ధారణగా చెప్తుంది. అయితే ఏం చేస్తాడు అసలు గురువు? ఎలా నీకు సహాయం చేస్తాడు అంటే నీ బుద్ధి బలాన్ని లేవనెత్తాడు. తాను నీకున్నటువంటి విశ్వాసం ద్వారా నీలో ప్రవేశించి నీ చైతన్య స్థితిలోకి నీ బుద్ధిని లేవనెత్తాడు. అలా లేవనెత్తేటటువంటి ప్రక్రియని వినజేసేదా కనచేసేదా అనేటటువంటి మాటల ద్వారా సూచన చేస్తున్నారు. అలా ఎవరిలోకైతే గురువు ప్రవేశిస్తాడో అతడికి స్వబుద్ధి పనిచేయడం మానేసి ఈశ్వర స్ఫురణ, దైవీ స్ఫురణ గురువు యొక్క స్ఫూర్తితో గురువు చేతిలో పనిముట్టుగా, ఈశ్వరుడి చేతిలో పనిముట్టుగా పనిచేస్తాడు. సర్వస్వ శరణాగతి. కాబట్టి ఈ వినజేసదా కనజేసదా అనేటటువంటి స్థితికి చేరినటువంటి గురువుని ఆశ్రయించడం చాలా అవసరం. అలా ఎవరైతే ఆశ్రయిస్తారో ఆశ్రయించినటువంటి సత్శిష్యులను ఇలా బుద్ధిని చైతన్యంలో లీనం చేసేటటువంటి పనిలో సహాయపడేటటువంటి వాడు. అలా లీనం చేసిన తర్వాత బుద్ధికి స్వేచ్ఛ లభిస్తుంది. అప్పటి వరకు బుద్ధి చిత్తవృత్తుల చేత పరిమితించబడి బంధించబడి ఎప్పుడైతే ఈ చైతన్య స్థితిని పొందుతుందో తన యొక్క స్వప్రకాశమానమైనటువంటి స్వకీయమైనటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి ముక్తమైనటువంటి నిత్యమైనటువంటి శుద్ధమైనటువంటి బుద్ధమైనటువంటి స్థితి అందుకు నిలకడ చెంది. అలా నిలకడ చెందినటువంటి మనోబుద్ధుల చేత మాత్రమే ఆత్మసాక్షాత్కార జ్ఞానం సాధ్యం. అట్టి ఆత్మనిష్ఠునకే బ్రహ్మానుసంధానం సాధ్యం. అట్టి బ్రహ్మనిష్ఠునకే పరమును తిరిగేటటువంటి అవకాశం ఉంది. అట్టి ఎరుక కలిగినటువంటి వారికి మాత్రమే ఎరుక విడచుట్టాల ద్వారా బయలును దర్శించగలిగేటటువంటి సామర్థ్యాలు. కాబట్టి ఈ
వినజేసదా కనజేసదా అనేటటువంటిది పూర్ణ బోధలో చాలా అత్యంత ముఖ్యమైనటువంటి పునాది. ఘనము ఈ బోధ వినాకనుల్లనట్టి. ఘనమగు ఈ బోధ అంటే చాలా రకాలైనటువంటి సిద్ధాంతములు, ఆచార వ్యవహారములు, ధార్మిక మార్మిక పద్ధతులు అప్పటికీ పూర్ణబోధ అనేటటువంటిది ఘనమైనటువంటిది, చిట్ట చివరిది. ఘనమగు అనడానికి కారణం ఏమిటంటే ఘనమునకు కదలని లక్షణం, మిగిలిన వాటికి కదిలే లక్షణం. ఈ ఘనము అంటే అర్థం ఏమిటంటే కదలనిది, కదలని దానిని సూచించేటటువంటి బోధ అని అర్థం. ఎందుకంటే మిగిలినవన్నీ చరములు, కదిలేటటువంటి వాటిని మాత్రమే బోధిస్తాయి. అందువల్లనే అధ్యారోప అపవాద పద్ధతిగా, అధిష్టాన ఆశ్రయ పద్ధతిగా బోధించేటటువంటి బోధలనన్నింటినీ తెలిసి, దర్శించి, అనుభవించి ఆ బలాన్ని పొందినటువంటి వాడు అని ఈ వార్తీక పద్ధతి అయినటువంటి బోధకు అర్హులవుతారు. ఈ వార్తీక పద్ధతిగా బోధించేటటువంటి బోధ వలన కదలని స్థితిని పొందుతారు, ములుగురుత సందు లేనటువంటి స్థితిని పొందుతారు, జనన మరణ రాహిత్యాన్ని పొందుతారు అనేటటువంటి సూచనగా ఘనమగు ఈ బోధ అనేటటువంటి ప్రయోగం చేస్తారు. అయితే ఈ పూర్ణ బోధకి అధికారి ఎవరయ్యా అంటే విన కన దొల్లాలి. అలాంటి లక్షణం ఉండాలి. ఏకకాలంలోనే విన్నది విన్నట్లుగా కనగలిగేటటువంటి ఉల్లము. ఉల్లము అంటే ఆ రకమైనటువంటి స్థితి, హృదయం, ఆ రకమైనటువంటి పరిపక్వత. వల్లనట్టి అంటే అలాంటి పరిపక్వత లేనటువంటి వాళ్ళకి ఈ పూర్ణ బోధ శ్రవణ మాత్రం చేత లభించదు. అంటే వినటం ద్వారా మాత్రమే లభించదు, చదవడం మాత్రం వల్లనే లభిస్తుంది అనుకుంటే లభించదు, వల్లె వేయడం ద్వారా లభించదు, అభ్యాసం మాత్రం చేత లభించదు. కాబట్టి ఈ సామర్థ్యములన్నీ కలిగి ఉన్నటువంటి పరిపక్వత చేత నీవు బోధాకాలమంటే తత్స్థితి ఎందు, బోధాకాలమంటే తత్స్థితి ఎందు నిలకడ చెందేటటువంటి, కదలనటువంటి స్థితిని పొందేటటువంటి సత్శిష్యుడు ఈ మార్గంలో సులభంగా పురోగమిస్తాడు. అలా కానటువంటి వాళ్ళైనటువంటి మనుజులు అనడంలో ఉద్దేశం ఏమిటంటే సాక్షిత్వ స్థితి ఎందు నిలకడ చెందినటువంటి వాళ్ళకి మనసు ప్రధానంగా జీవిస్తుంది. అందుకని మన మనుష్యాణం కారణం బంధం మోక్షయో బంధై విషయాసక్తం ఏ నిర్విషయం అనేటటువంటి ఉపనిషత్ వాక్యాన్ని మనం ఆశ్రయించి ఎవరైతే మనో నిగ్రహోపాయముల కొరకు ప్రయత్నించేటటువంటి వాళ్లకు ఈ పూర్ణ బోధ సరిపోదు, వాడు ఈ బోధ అందుకోలేడు. ఎందుకంటే మనోజయము సాధించినటువంటి వాడు పూర్ణ బోధ అర్హులు కాదన్నమాట. వల్ల తప్పక వాళ్ళు మొదట సాధన చతుష్టయ సంపత్తిని, చతుర్విధ శుశ్రూషలను, శ్రవణమన నిధిధ్యాసలను, మహావాక్య చతుష్టయమును, అనుబంధ చతుష్టయమును అధ్యయనం చేసి పూర్ణబోధకు అధికారిత్వాన్ని పొందవలసినటువంటి అవసరం ఉన్నదన్నమాట. ఎవరైతే స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ నిర్ణయాన్ని ఎరిగిన వారు ఆ నిర్ణయ బలం చేత, ఆ పరిపక్వత స్థితి చేత పూర్ణబోధకు అధికారులవుతున్నారు. కాబట్టి అలాంటి అధికారిత్వాన్ని సంపాదించుకోమని చెప్పడం తనుకొచ్చిన త్రోవ బట్టి. అంటే ఏమిటంటే ఒక మూలం నుంచి అనంత సృష్టి వ్యక్తమైంది. ఆ మూలానికి చేరితే మరల ఈ సృష్టి లేనిది. కాబట్టి ఆద్యంతములు కలిగినటువంటి సృష్టి తన మూలము నుంచి ప్రకటితమవుతుంది.
వ్యవహరిస్తున్నట్లు కనబడుతూ మరల విలయం చెందుతుంది. కానీ ఊర్ధమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సర్వేదవిత్ అనురీతిగా బ్రహ్మణోరవ్యక్త అవ్యక్తాన్ మహతు అనేటటువంటి పద్ధతిగా ఉన్నటువంటి విస్తార ధర్మమైనటువంటి సర్వము కూడా యథార్థమునకు ఎరుక మూలముగా ఉన్నటువంటి బ్రహ్మమే మూలముగా ఉన్నటువంటి విస్తరణ అనురొచ్చిన త్రోవ బట్టి అంటే అర్థం ఏమిటంటే ఈ బ్రహ్మమునే మూలముగా భావించి విస్తరణమునకు మాత్రమే ఆవరణ సహితులైనటువంటి పద్ధతి కలిగిన బోధలన్నింటినీ ఆశ్రయించి ఉన్నటువంటి వాడికి దానినే సత్యముగా భావించి నిలకడ చెందినటువంటి వాడికి ఈ పూర్ణ బోధ దానిని దాటించేటటువంటి పని కాబట్టి తత్పరంచావలోకయే తత్వమసి మహావాక్యంలో అతి పదాన్ని సూచిస్తూ అసి పదాన్ని దాటించేటటువంటి పనిని చేపట్టేటటువంటి బోధ కాబట్టి దీనికి అధికారిత్వము బ్రహ్మనిష్ఠులై ఉండాలి. మహావాక్య నిర్ణయం తెలిసిన వారే ఉండాలి. వారికి మాత్రమే మహావాక్య నిరసన చేసేటటువంటి పూర్ణ బోధని తెలియజెప్పడానికి వీలవుతుంది. అలాంటి పరిపక్వత లేనటువంటి వాళ్ళు మొదట మహావాక్య చతుష్టయం ద్వారా బ్రహ్మనిష్టను పొంది రావాలి అనేటటువంటి సూచనను తనుడొచ్చిన త్రోవ బట్టి అనేటటువంటి సూచన ద్వారా తెలియదు. తినుమంటే పులి వల్లదని లోపులనా ఇది ఒక ఉపమానం. అంటే ఏమిటయ్యా అంటే సాధారణంగా అడవిలో పులి నోట చిక్కినటువంటి జంతువు ప్రాణాలు మిగిలే అవకాశం లేదు. తప్పకని ప్రాణాలు కోల్పోతుంది. పులి నోట పడ్డవాడు బ్రతుకుట కల్లా అనేటటువంటిది మనం కళ్ళ ముందు చూస్తున్నటువంటి సత్యం. అలాగే ఈ పూర్ణ బోధ బోధించేటటువంటి నిజ గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వ్యాఘ్ర సమానం. ఏమిటంటే ఆశ్రయించినటువంటి శిష్యుడిని కడతేర్చక వెడుకోదు. కాబట్టి పూర్ణ గురు కరుణ లేక నిజ గురు కరుణ పొందినటువంటి వాళ్ళు తప్పక ఆ జన్మలోనే కడతేరగరు అనేటటువంటి సూచన ఈ వ్యాఘ్రము నోట పడుట అనేటటువంటి దానిని మొట్టమొదటిలోనే చెప్పేస్తున్నారు. కాబట్టి ఈ జన్మలోనే కడతేరాలి అనేటటువంటి ఉత్తమ లక్ష్యాన్ని కలిగినటువంటి శిష్యులందరూ పూర్ణ బోధోపదేశకులైనటువంటి నిజగురు సాంప్రదాయం ఆశ్రయించి అట్టి నిజగురు కరుణను పొందడం ద్వారా తమను తాము లేకుండా చేసుకునేటటువంటి పద్ధతి, తమను తాము నిరసించేటటువంటి పద్ధతి, తన్ను తా నెరుగవలై తన్ను తా నిరసించవలై అనేటటువంటి నిర్ణయ క్రమాన్ని చక్కగా అందించేటటువంటి ఈ పూర్ణ బోధను వ్యాఘ్రము నోట పడినటువంటి జీవిగా పోల్చారు. కాబట్టి నాహం అనేటటువంటి స్థితికి నేతి నేతి అనే మహావాక్యాన్ని ఆశ్రయించి నేహనాస్తి కించన నాహం నా అస్తి నా కించన అనేటటువంటి నిర్ణయం వరకు ఎరుకను విడిపించేటటువంటి పద్ధతిగా మొదల జలము నెరిగించద విదితముగా లేని ఎరుక వివరించదా కడపు ఎరుక విడిపించదా అనే పద్ధతిగా సాగేటటువంటి పూర్ణ బోధను బోధించే నిజ గురు కరుణను తనను తాను పోగొట్టుకొనకై పొందవలెను. ఎప్పటికీ పుట్టనిది, ఎప్పటికీ చావనిది, ఎప్పటికీ కదలనిది, ఎప్పటికీ మారనిది, ఎప్పటికీ ఉన్నానని అననిది అయినటువంటి బయలు స్థితి ఎందుకు నిలకడ చెందవలనంటే నేననే అహమికను నిరసించవలసినటువంటి అవసరం ఉన్నది. అది వ్యాఘ్రము నోట పడినటువంటి జీవి
జీవివలే నిజ గురు కరుణకే సచ్చిష్ఠుడు తనను తాను లేకుండా చేసుకున్నాను అనేటటువంటి సూచనను ఈ వాక్యంలో తెలియదు. కనుకనే వినవలే అన నోరాడదు వినకనొల్ల నట్టి. ఎవరైతే చూచారో చూచిన వారికి మౌనం ప్రాప్తిస్తుంది. ఈ దర్శనంలో ఉన్నటువంటి విశేషం అది. ఏది చూస్తే పరా పశ్యంతి మధ్యమా వైఖరి వాక్కులు నిశ్శబ్ద బ్రహ్మమునందు లయిను అట్టి దర్శనమునకు బయలు అని. కాబట్టి అలాంటి దర్శనం పొందినటువంటి వారికి నోరాడదు అంటారు. నోరాడదు అంటే మౌన వ్యాఖ్యగా చెప్పగలిగినటువంటి వారైపోతారు. కేవలము మౌనంతో మాత్రమే ఉనికి కలిగినటువంటి వారు, పరామర్శంతి మధ్యమా వైఖరి అనేటటువంటి చలనములు ఉడిగినటువంటి వారు, నిశ్శబ్ద బ్రహ్మమైనటువంటి వారు. అటువంటి మౌన స్థితి అని నోరాడదు అంటే అర్థం ఇది. కనుకనే వినవలెనన నోరాడదు. వచ్చిన సమస్య ఏంటంటే ఈ పూర్ణ బోధను మౌన వ్యాఖ్యగా మాత్రమే అందించడానికి వీలవుతుంది. బోధించడం వేరు, అందించడం వేరు. బోధించడం వాచ్యార్థంగా ఎవరైనా సరే శబ్ద బ్రహ్మోపాసన చేసినటువంటి వారందరూ ఈ పూర్ణ బోధన బోధారూపముగా అందిస్తారు. దీనికి షోడశి అని కూడా ఒక పేరు, మహాషోడశి అనే పేరు కూడా ఉంది. అయితే వీటిని అందించే క్రమంలో అనుష్ఠాన విధిగా అందించే పద్ధతి అంతా కూడా శబ్ద బ్రహ్మము వరకే ఉన్నటువంటి పరిమితి కలిగినటువంటి వారు చేసేటటువంటి పని. కానీ ఎవరికైతే మౌనం యొక్క అంతర్గతం అంటే వాంగ్మౌనం, మానసిక మౌనం, ఈశ్వరీయ మౌనం అనేటటువంటి మౌనంతో మాత్రమే సర్వ వ్యవహారమును నిర్వహించుకోగలిగే సమర్థులైనటువంటి వారు ఎవరైతే వారు మాత్రమే ఈ పూర్ణ బోధన అందించగలిగినటువంటి శక్తి కలిగిన మిగిలిన వారు మాటల వరకే అంటే వాచ్యార్థము వరకే చెప్పేటటువంటి వారు. లక్ష్యార్థ సూచన, లక్ష్యార్థం అందించడం అనేది దేశికులకు మాత్రమే సాధ్యమయ్యేటటువంటి అవకాశం. వారు ఉన్నటువంటి మౌన స్థితి నుంచి నిర్వికల్ప సహజ నిర్వికల్ప సమాధి నిష్ఠకు ఆవల ఉన్నటువంటి ఈశ్వరీయ మౌన స్థితిలో ఉన్నటువంటి వారు సంకల్పమును పూని దిగి వచ్చి సచ్చిష్యుని యందు ప్రవేశించి ఉద్ధరించాలనేటటువంటి సంకల్పం చేత ఏనుగు గుడారమునందు ప్రవేశించినట్లుగా ప్రవేశించడం ద్వారా ఆ సచ్చిష్యుని యొక్క నేననే ఉనికిని పోవడం, ఎరుకని విడిపిస్తాను. ఈ రీతిగా జరిగేటటువంటి పద్ధతి నోరాడదు. అంటే ఇక ఆ సచ్చిష్యుడికి మాట్లాడటానికి లోపలి నుంచి ఏ రకమైనటువంటి స్ఫురణ కలగడం లేదు. కారణం ఏమిటంటే ఏం మాట్లాడాలన్నా నేననేది ఉంటేనే మాట్లాడగలను. దీనికి సులభమైనటువంటి పద్ధతిలో ఎరుక మీరిన చోట మాట ఎక్కడోయి అంతా ఉడక్కి అనేటటువంటి పద్ధతిగా తేట తెలుగు మాటలలో చెప్పినటువంటి విధానాన్ని మనం ఈ బోధలో ఈ శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ చదువులలో మనం గమనిస్తాం. కనుకనే వినవలేనా అట్టి మౌన స్థితిని గ్రహించగలిగేటటువంటి మౌన వ్యాఖ్యను గ్రహించగలిగేటటువంటి పరిపక్వతా స్థితిని సచ్చిష్యుడు కలిగి ఉండాలి. నట్టి మనోజు తనుడొచ్చిన బట్టి ఒక రకమైనటువంటి ముక్తి నిర్ణయాన్ని కూడా
ప్రతిపాదిస్తుంది. ఎలా అంటే సాధారణంగా సాధన చతుష్టయం ఎట్లాగో ముక్తి కూడా చతుర్విధ ముక్తి అంటే సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్యములు అనేటటువంటి విధంగా మహావాక్య నిర్ణయ పద్ధతిగా అందించబడుతూ అయ్యా కర్మ మార్గంలో వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని మహావిష్ణువును ఆరాధించి నేను ముక్తిని పొందుతాను, లేక కైలాసంలో ఉన్నటువంటి పార్వతీపతి అయినటువంటి ఈశ్వరుణ్ణి పూజించి ఆరాధించి శరణాగతి చెంది నేను ముక్తి చెందుతాను అనేటటువంటి ఆశ్రయాన్ని మనం కలిగి ఉన్నట్లయితే ఆయా లోకములందు ఉండగలిగేటటువంటి అవకాశం లభించడం సామర్థ్యమైతే ఆయా మహానుభావుల యొక్క సామీప్యమునందు ఉండగలిగేది సామీప్యం. అలాంటి వారి యొక్క సారూప్యతను పొందటం సారూప్యం. అలాంటి వారి యొక్క సాధనమేమను పొందటం సాయుధ్యం. అయితే గురు శిష్యుల యొక్క అభేద స్థితిని ముక్తిగా భావిస్తే అంటే అభేద నిర్ణయం చేత ఈ సాలోక్య, సామీప్య, సారూప్య, సాహిత్య ముక్తులనడివి ఈశ్వరానుగ్రహంగా, సద్గురు కృపగా, సశరీరముగా అనుభవించి జీవన్ముక్తావస్థ నిర్ణయాన్ని పొందవచ్చు బ్రహ్మనిష్ఠులైన వారందరూ. ఇట్టి సాయుధ్యముక్తి యొక్క అనుభూత స్థితి, అద్వయ స్థితిని అనుభూతి పొందినటువంటి వారందరికీ పరము తెలియవలసినటువంటి అవసరం ఉంది. వారికి మౌన వ్యాఖ్య ద్వారా స్ఫూర్తిని అందించడం జరుగుతుంది, స్వర్ణం అందించడం జరుగుతుంది. ఎండము, ఎండములోని అహం, బ్రహ్మాండము, బ్రహ్మాండములోని అహం, ఈ నాలుగింటి కూడిక చేరి అఖండంలో ఎరుక కదరా మాయన్న, ఇది లేనిది కదరా మాయన్న. ఇది అఖండం ఎరుక అని విడిచిపెట్టల. ఎరుక నిర్ణయం చేసేటప్పుడు ఈ ఎరుకను లేని ఎరుకగా నిర్ణయం చేసే పద్ధతిని ఆశ్రయించాలి. ఎరుకని గట్టిపరిచేటటువంటి బోధను ఆశ్రయించకూడదు. అలా గట్టిపరిచే బోధగా ఆశ్రయిస్తే అధిష్టాన ఆశ్రయ పద్ధతిగా ఆవరణ సహితులైనటువంటి నిర్ణయాన్ని మాత్రమే పొందుతున్నాం. కాబట్టి ఆవరణ రహితమైనటువంటి పద్ధతిని ఆశ్రయించి పూర్ణ బోధన ఆశ్రయించి ఎరుక ఎట్లా లేదో వివరించగలిగేటటువంటి పూర్ణ బోధ చేత నిరసించాలి. అంతేగాని దానిని గట్టిపరచకూడదు అనేటటువంటి సూచనను అలా ఇందులో కననుల్ల గట్టి మనుజులు తను సచ్చిన బట్టి. ఇదే సూచన భగవాన్ రమణుల యొక్క ఉపదేశములలో కూడా రెండు మాటలు ఉన్నాయి. ఊరకుండు, వచ్చిన దారిని. ఈ రెండు సూచనలు కూడా ఈ పూర్ణ బోధకు ఊరకుండు. ఎందుకంటే ఊరకుండటం అంత సులభం కాదు. ఎవరైతే ఈశ్వరీయ మౌన స్థితిని అనుభూతి చెందుతారో వారికి మాత్రమే ఊరకుండటం సాధ్యం. అంటే ఊరకుండేటటువంటి స్థితి కలిగినటువంటి వారు సహజ నిర్వికల్ప సమాధి నిష్ఠులై తత్పరాన్ని లక్షించినటువంటి వారు. వచ్చిన దారిన అంటే అర్థం ఏమిటంటే మూలాన్ని గుర్తిరిగే శరీరం ఏది లేదు. అనగా అష్టతనువులు బయలునందు లేవు. అష్టతను నిరసన అనేటటువంటి దానిని చేపట్టం అనేటటువంటి సూచన, వచ్చిన దారినే అనేటటువంటి సూచనలో ఉన్నది. దానినే ఇక్కడ ఏం చెప్తున్నారంటే విన కన వల్ల నట్టి మనుజులు సముదొచ్చిన కాబట్టి ఈ రీతిగా తన మూలాన్ని తాను గుర్తిరిగి తానే లేనివాడనే నిర్ణయాన్ని పొంది
ఉండేటటువంటి పూర్ణబోధను ఆశ్రయించాలి అనే సూచన లక్ష్యార్థంగా బోధించాలి. దీనినే వాచ్యార్థంగా చూస్తే ఎలా కనబడుతుందంటే, ఇలా అయితే బోధ వినడానికి రండి, లేకపోతే మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పినట్లుగా కనబడుతుంది. కాబట్టి వేదాంత పద్ధతి, అందులో వార్తీక నిర్ణయ పద్ధతి ఈ రకమైనటువంటి మార్మికమైనటువంటి పద్ధతిగా మార్మిక భాష వినియోగం ద్వారా అందించబడుతుంది. కాబట్టి చక్కగా లక్ష్యాన్ని ఆధారంగా చేసుకొని ఈ సూచన వాక్యాలను విచారణ చేసి సరి అయినటువంటి నిర్ణయాన్ని కనుక పొందకపోయినట్లయితే విపరీతార్థాలు స్ఫురించేటటువంటి అవకాశం ఉన్నది. అందువలనే లక్షణత్రయాన్ని ప్రతి చోట వినియోగించుకోవాలని మొదటి పద్యంలోనే మనకి సూచన చేశారు. అందువల్ల ఏది ప్రధానమో ఏది అప్రధానమో తిరిగి భాగత్యాగ నిర్ణయం ద్వారా వారిని ఆశ్రయించి ఎరుకను విడవాలి అనేటటువంటి కోరికను నను మేము ఏకని పుస్తకమును దీన్ని మీరు ముదమున వినుడంతను మేము నను మీరలు కనుగొని వినిపించు మనుక కల ఇటి మాట బోధను మేల్క కనలే చోట కనులారా ఇటువంటి కలలో ముసడాలాడి కనుగొని మీరు మేల్కొని మేల్కొల్పుడి కల ఇటి బోధను మేల్క కనలేదె తోట నను మిము నే కని గురు శిష్య అన్యోన్య దర్శనాన్ని ప్రతిపాదిస్తుంది. గురు శిష్య ఐక్యతా స్థితికి అత్యంత ముఖ్యమైనటువంటిది నేత్రద్వారవతి అయినటువంటి చైతన్యాన్ని స్వాధీనపరుచుకున్నటువంటి గురువుని యొక్క దృగ్దీక్ష, చూపు నిలబెట్టి చూచేటటువంటి పద్ధతిని ఇక్కడ ప్రతిపాదిస్తుంది. చూపు నిలిచినటువంటి వాడికి మనసు నిలిచినటువంటి వాడికి శబ్దము నిలబడుతుంది. శబ్దము నిలబడిన వాడికి ప్రజ్ఞ నిలబడుతుంది. ప్రజ్ఞ నిలబడిన వాడికి ముక్తి నిలబడుతుంది. ముక్తి నిలబడిన వారికి ఆవరణ రహితం నిలబడుతుంది. ఇట్లా నిలకడ చెందేటటువంటి పద్ధతిని సూచనగా దృగ్దీక్షా సాంప్రదాయ పద్ధతిగా వచ్చింది. నన్ను మేము నేకని అర్ధనిబలితనేత్రుడై దృష్టిని సదా బ్రహ్మరంధ్రమందు భూమా స్థానమునందు నిలకడ చెందించినటువంటి సహజ నిర్వికల్ప సమాధిని ఎదురైనప్పుడు తప్పక వారి ఎడల దృష్టి నిలుపుకోవలసినటువంటి అవసరం ఉన్నది. వారిని శరణాగతులు అవ్వడం ద్వారా, అంటే కాళ్ళు పట్టుకోవడం ద్వారా వాళ్ళని మేల్కొలపలేదు. వాళ్ళ మీద కనుక నువ్వు దృష్టి నిలిపినట్లయితే ఆ దృష్టి వారిని వారి సమాధి స్థితి ఎందుకు మేల్కొల్పు, వాళ్ళు ఆ స్థితి నుంచి చూస్తారు. అందుకని సద్గురు కరుణ అంటే ఏంటయ్యా అంటే, సద్గురు అలా నిలబెట్టి కనుక నిన్ను చూస్తే చాలు, ఆ జీవితం ధన్యమైపోతుంది. కాబట్టి ఆశీర్వచనం అంటే కాళ్ళు పట్టుకునో, చేతులు పట్టుకునో, బతిలాడో, బామాడో, పళ్ళిచ్చో, పత్రం పుష్పం ఫలంతో ఏమిచ్చో, బట్టలు పెట్టో,
ఇత్యాది భౌతికముల చేత సద్గురువుని మేల్కొలపలేదు, సద్గురు కరుణను పొందలేదు. కాబట్టి ఆత్మ శుశ్రూష ద్వారా మాత్రమే సహజ నిర్వికల్ప సమాధిని మేల్కొంటాడు. ఆ మేల్కొన్న స్థితి నుంచి చూస్తాడు. అది చూడటం చాలు నీలో ప్రవేశించడానికి. అలా ప్రవేశించేస్తాడు నీ బుద్ధిలో, అలా ప్రవేశించేస్తాడు నీ చైతన్యంలో, అలా నిన్ను లేవనెత్తుతాడు. అలా ఎప్పుడైతే లేవనెత్తబడతావో బ్రహ్మనిష్ఠుడు అవడానికి రేపబడతావు. అలా చూచేటటువంటి పద్ధతిగా మేము నే కని పుస్తకమును చేసి ఈ పూర్ణ బోధకు సంబంధించినటువంటి గ్రంథరాజాన్ని ఆ స్థితి నుంచి అందించడం జరుగుతున్నది అనే ఆశీర్వచన వాక్యాన్ని ఇక్కడ తెలియజేస్తారు. దీన్ని మీరు ముదమున వినోదంచనుకాయు. సంతోషము అంటేనే తోషము, సంతోషము. దోషము అంటేనే ఉప్పొంగుట, దోషము అంటే ఉప్పొంగుట. ఎటువంటి ఉప్పొంగడం అంటే ఆ పొంగు ఎటువంటిదయ్యా అంటే కారణరహితమైనటువంటి పొంగు. ఆయన ఎందుకు ఆనందపడతాడండి? ఎప్పుడూ ఆనందంగా ఎలా ఉంటాడండి అంటే కారణం లేదండి. అట్లాంటి కారణరహిత పద్ధతిగా పొంగు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని పేరు సంతోషం. అటువంటి కారణరహితమైనటువంటి దానికి మోదమని పేరు. అయితే విషయ సంబంధంగా కూడా ప్రియమోద ప్రమోదాలు త్రిగుణాత్మకంగా ఉన్నాయి. కానీ ఎవరైతే గుణాతీత స్థితిని పొందారో, ఎవరైతే సాక్షిత్వ స్థితిని పొందారో, ఆ సాక్షిత్వ స్థితి ఎందు ఉన్నటువంటి వారు ముదము అనేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. ఈ ముదము అనేటటువంటి లక్షణం నిజ జీవితంలో ఎంతో ఉత్తమమైనటువంటి జీవనాన్ని అందిస్తుంది. అటువంటి సాక్షిత్వ స్థితి కలిగినటువంటి ఈ పూర్ణ బోధను పొందడం ద్వారా మేము నన్ను మీరలు కనుగొని, మేము నన్ను మీరలు కనుగొని అనే మళ్ళా సూచన వేశారు. మొదట ఏం చేశారట? గురువు గారు శిష్యుడు గారు అన్యోన్య దర్శనం జరిగినప్పుడు ఇద్దరు వేరువేరుగా ఉన్నారు. ఆ వేరువేరుగా ఉన్నటువంటి వారు ఈ పూర్ణ బోధన గ్రహించేటప్పటికీ ఆ పూర్ణ బోధ ప్రభావం చేత గురు శిష్యులు ఐక్యతాసిద్ధిని పొందారు. అంటే ఐక్యతాసిద్ధి వలన నేను నన్ను మీరలు కనుగొని వినుపించు మనోట కలా ఇట్టి, మీరలు కనుగొని వినుపించు మనోట కలా ఇట్టి మాట. ఎప్పుడైతే పూర్ణబోధను వినడం ద్వారా గురు శిష్య ఐక్యతా సిద్ధి జరిగిందో, మనలో ఇప్పుడుగా ఒకరిని ఒకరు చూడటం, ఒకరిని ఒకరు బోధించడం, ఒకరు వినటం, వినిపించమని విజ్ఞాపన అడగటం, బోధించడం అనేటటువంటి ప్రక్రియ కళ ఇట్టి మాట లేనిదైపోతుంది. గురువు శిష్యుడు అనేటటువంటి ఎరుక విడచినటువంటి వాళ్ళకు వినిపించమని అడిగే విజ్ఞాపన కానీ, బోధించడం అనేటటువంటి బోధాస్వరూపం కానీ లేనిదవుతున్నది. గురు శిష్యులు అనే ఉనికి లేకుండా పోతుంది. బోధను మేల్క కనలేదు చోట. ఈ బోధ వల్ల ఒక మెలకు వచ్చిందట. ఎరుకను విడవటం, బయలును దర్శించడం. ఈ రెండింటిలో ఏది ముందు అంటే
బయలును దర్శించడమే ముందు, తదుపరి ఎరుక విడవ. అటువంటి మెలకు వచ్చినటువంటి వాడెవరైతే ఉన్నాడో వాడికి ఇక మరల ఏ బోధ లేదు, ఏ నిద్ర, ఏ మెలకువ లేదు అనేటటువంటి నిర్ణయాన్ని చెప్తుంది. ధనులారా ఇటువంటి కలలో లాడి కనుగొని మీరు మేల్కొని మేల్కొల్పుడి నన్ను. సత్శిష్యుడు ఎప్పుడైతే గురు శిష్య ఐక్యతా సిద్ధిని పొందుతున్నాడో, ఆ అభేద స్థితిని పొందాడు, బయలును దర్శించాడు, అతడికి ఇప్పుడు ఒక పేరు ఏమిటంటే ఘనమైన బోధన అందుకున్నాడు కాబట్టి ఘనుడు అన్నాడు. కాబట్టి ఘనులారా అని సంబోధి. ఈ ఘనులారా అనేటంటే ఏమిటంటే కలలో ముచ్చటలాడి కనుగొని మీరు మేల్కొని మేల్కొల్పుడి నన్ను. ఎరుక అనేటటువంటి కళలో అన్ని ముచ్చటలు జరుగుతాయి. సాధారణంగా అందరూ వ్యవహార రీత్యా ఏమంటారంటే, ఏమండి ఈయన ఈయన ఈ సందర్భం ఎలా జరిగిందండి, ఈ పరిస్థితిలో ఎలా జరిగిందండి, లేదు ఈ ఉత్సవం ఎలా జరిగిందండి, లేదు ఈ కార్యక్రమం ఎలా జరిగిందండి అన్న ప్రశ్న చేస్తే ఘనంగా జరిగిందండి అంట. ఘనంగా జరగడం ఏమిటి అసలు? అసలు ఘనం అంటే జరగదని కదా అర్థం, కదలదని కదా అర్థం. ఘనంగా జరగడం ఏంటి? భ్రాంతులన్నీ విడిపోయినాయి దీని వలన అని చెప్పడం. ఈ చేయడం ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా, ఈ ఉత్సవం ద్వారా, ఈ పరిస్థితి ద్వారా ఒక మెలకువ కలిగింది నాకు. ఆ ఎటువంటి మెలకువ అయ్యా అంటే ఆ మెలకువ వలన ఇంత పూర్వం ఉన్నటువంటి భ్రాంతి పోయింది. కాబట్టి బయలును దర్శించడం అనేటటువంటి మెలకువ పొందడం ద్వారా, ఆ వ్యోమ స్థితిని పొందడం ద్వారా దానికి ముందున్నటువంటి అఖండ ఎరుక సత్యం అనేటటువంటి భ్రాంతి. కాబట్టి అలా మేల్కొన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరలా కళ అనేటటువంటి దాంట్లో పడే అవకాశం లేదు. అలాంటి వాళ్ళు మాత్రమే బట్టబయలు అనేటటువంటి స్థితిని పొందడానికి పరమ గురు కరుణని, పరమేష్ఠి గురు కరుణని పొందడానికి అధికారులు. కాబట్టి ఈ బయలును దర్శించినటువంటి లక్షణ స్థితి కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చెప్తున్నారు మనలా. మీరు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మేలుకొలపండి నన్ను. ఎరుకలో ఉన్నవారు ఎవరు కూడా నన్ను మేలుకొలపలేదు. కాబట్టి బయలును దర్శించినటువంటి వారు బట్టబయలుని స్థితి పొందడానికి, పరమేష్ఠి గురు కరుణను పొందడానికి మేలుకొలపాలి. అలా మేలుకొలపడానికి సమర్థులు ఎవరో వాళ్ళు ఘనులు, కదలని వారు, మార్పు లేని వారు, చెదరని వారు. ఈ రీతిగా వచ్చి ఆవరణ రహితులు, భ్రాంతి రహితులు. కల ఇట్టి మాట బోధను కనలేదు చోట. ఇలా ఈ రీతిగా వ్యోమవత్ వ్యాప్త దేహ స్థితిని పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఆ బయలు స్థితిని దాటిన వారు ఎవరైతే ఉన్నారో, దేశికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరల ఇక ఏ బోధలోకి ప్రవేశించవలసినటువంటి అవసరం రావడం లేదు. ఏ రకమైనటువంటి నిద్ర లేనప్పుడు, ఏ రకమైనటువంటి కళ లేనప్పుడు, ఏ రకమైనటువంటి మెలకువతో కూడా పని లేదు అని నిర్ణయంగా జరుగుతుంది. కాబట్టి నిర్నిద్ర, మెలకువతో పని లేనటువంటి నిర్నిద్ర అంటే అవస్థాత్రయాన్ని దాటడం అనేటటువంటి చిన్న అంశం, ఎరుకని దాటడం అనేటటువంటి పెద్ద అంశం. ఎష్టి సమిష్టికి చూస్తే ఎవరికి వాళ్ళకి అవస్థాత్రయాన్ని దాటడమే చాలా దూరంగా సుదూరంగా ఉన్న అవధిగా కనబడుతుంది.
మరి నిర్ణయమైనటువంటి అఖండ ఎరుకని లేకుండా చేయడం అనేటటువంటిది నిర్నిద్ర యొక్క కట్టకడపటి స్థితి. కాబట్టి నిద్ర అన్నది ఎరుక అన్నది సమానార్థకం. ఎరుక, నిద్ర, మాయ ఇవన్నీ సమానార్థకం. ఇవి లేనివని ఎవరికైతే నిర్ణయం అవుతాయో, ఇవి లేని స్థితిని ఎవరైతే మేల్కొంటారో, ఎవరైతే ఆవరణ రహితులవుతారో, సర్వదా భ్రాంతి రహితులవుతారో, అలాంటి వారు మాత్రమే ఈ దేశికులని పిలువబడుతున్నారు. అలాంటి దేశికుని యొక్క కరుణను పొందాలి అనేటటువంటి సూచనని చివరికి హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమద పూర్ణమిదం Hare